అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ నేను ఏంటంటే కోనసీమలో ఉన్నానండి. కోనసీమలో మురమళ్ళ అనే ఊరు దగ్గర మురమళ్ళ బైపాస్లో ఉన్నానండి. అంటే ఇది యాక్చువల్గా ఈ రూట్ ఏంటంటే అమలాపురం నుంచి కాకినాడ వైపు వెళ్ళే దారి అండి. నేను ఏంటంటే మురమళ్ళ నుంచి కాకినాడ దగ్గర మాధవపట్నం ఉంది కదండి, మాధవపట్నం వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కాకినాడ సిటీలోకి వెళ్ళనండి. అంటే ఇంతకుముందు నా వీడియోలో ఏంటంటే తాళరావు అవి బైపాస్ చేసుకుంటూ వచ్చాను. తాళరావు ఊరు అది ఎప్పుడు చూపించలేదండి. ఈ వీడియోలో మురమళ్ళలో బయలుదేరి వయా తాళరావు నుంచి యానాం బైపాస్ మీదుగా కాకినాడ బైపాస్ మాధవపట్నం వరకు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే మురమళ్ళ బైపాస్లో ఉన్నామండి. అంటే మురమళ్ళ నుంచి కాకినాడ మాధవపట్నం వరకు వీడియో చేస్తా అన్నాను కదండి. మురమళ్ళ బైపాస్ అండి ఇది. మురమళ్ళ బైపాస్ ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఈ బైపాస్లో ఏంటంటే రైట్ సైడ్ మనం వెళ్తుంటే రైట్ సైడ్ వుడ్ వర్క్ ఎక్కువ జరుగుతుంటుందండి. అంటే మరి కార్పెంటరీ షాపులు ఎక్కువ ఉంటాయి ఏంటో తెలియదు ఈ ఏరియాలోనే. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, రైట్ సైడ్ ఎక్కువ వుడ్ వర్క్ ఎక్కువ జరుగుతుంటుందండి. కార్పెంటరీ షాపులు ఉన్నట్టు ఉన్నాయి. మరి ఈ ఏరియాలో అలాగేనండి, బోర్డర్స్ కుర్రు ఇవన్నీ కూడా ఫర్నిచర్ అది ఎక్కువ తయారవుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మురమళ్ళ బైపాస్ ఈ విధంగా ఉందండి. ఇది బైపాస్ అంటే మురమళ్ళ బైపాస్ అంటే నేషనల్ హైవే 216 అండి. అంటే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉంది కదండి, ఆ దారండి ఇది. చూడండి బైపాస్లో మనకి ఏంటంటే ఇక్కడ ఎద్దులకి కట్టి తాళ్ళు అవి కూడా దొరుకుతున్నాయండి. కత్తిపేటలు అవన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి, కొబ్బరి తాళ్ళు, ఎద్దులకి కట్టి తాళ్ళు, బంధాలు వేస్తారు కదండి ఆ తాళ్ళు. తర్వాత కోళ్ళ గూళ్ళు అనుకుంటా అండి, వైర్ మెష్ తోటి తయారు చేసిన కోళ్ళ గూళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కొమరగిరి అండి, మురమళ్ళ బైపాస్ మురమళ్ళ బైపాస్ దగ్గర ఉంటుంది అన్నమాట కొమరగిరి. ఇది ఇదంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వస్తుందండి ఈ ఏరియా అంతానే. కొమరగిరి మురమళ్ళ ఇంచుమించు ఆనుకుని ఉంటాయండి, పక్క పక్కనే ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా ఎలాగ ఉందో. ఇదంతా కోనసీమ వైపులో ఉంటుందండి పూర్తిగానే. కొబ్బరి చెట్లు, మనం ఏదో కేరళలో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే యానం ఇప్పుడు మురమళ్ళలో బయలుదేరాం కదండి మనం. యానం గోదావరి ఉంది కదండి, గోదావరి యువతల ఇంజరం ఉంటుందండి. ఇంజరం ఎదురులంక ఉంటాయి కదా, అక్కడ వరకు ఇలాగ ఉంటుందండి. మళ్ళీ యానం అవతల నుంచి మనకు కొద్ది దూరం తాళరావు అవతల వరకు కొద్దిగా కొబ్బరి చెట్లు ఉంటాయి. తాళరావు అవతల నుంచి ఇంకా నార్మల్ అండి, మామూలుగా ఉంటుంది అన్నమాట. అంటే రూట్ అయితే చాలా బాగుంటుందండి తాళరావు అవతల నుంచి కూడా, కానీ కొబ్బరి చెట్లు అవి తక్కువ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, నేషనల్ హైవే 216 ఎలా ఉందో. పూర్వం ఏంటంటే ఈ రోడ్డు సన్నంగా ఉండేదండి. అంటే అప్పట్లో ఏంటంటే ఈ యానం దగ్గర బ్రిడ్జ్ కూడా లేదండి. అవతల ఎదురులంక రేవు దాటి రావాల్సి వచ్చేది అనమాట. ఈ రోడ్డు అది సన్నంగా ఉండేదండి, చాలా ట్రాఫిక్ ఉండేది. మనం ఏంటంటే యానం నుంచి అమలాపురం వెళ్ళడానికి చాలా టైం పట్టేదండి. ఏంటంటే ఈ రోడ్డు ఒంగోలు వరకు ఆల్మోస్ట్ ఇంతకుముందు మధ్యలో కొంత ఏరియా కంప్లీట్ అవ్వలేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అంతా ఓపెన్ అయిపోయిందండి. నగరం ఆ ఏరియాలో కూడా ఇంతకుముందు నగరం ఊర్లోంచి వెళ్ళవలసి వచ్చేదండి. ఇప్పుడు నగరం కూడా బైపాస్లోంచి వెళ్ళిపోవచ్చండి, బైపాస్ ఓపెన్ అయిపోయింది. ఈ హైవేస్ అయితే ఈ ఏరియాలో చాలా బాగుందండి ట్రావెల్ చేయడానికి. ఇంకా కొమరగిరి ఊర్లోనే ఉన్నామండి. ఇదంతా ఐపాలవరం మండలంలోకి వస్తుందండి.
ఈ ఏరియా ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం అండి, కొమరగిరి ఊరు. కొమరగిరి ఊరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుందండి, ఎక్కడ గతుకులు అవి ఉండవు. నేషనల్ హైవే కదండి, మెయింటెనెన్స్ అది చాలా బాగుంటుంది. మనకి రైట్ సైడ్ ఉన్నది కదండి, ఇదంతా కొమరగిరి ఊరు అండి. అంటే మనం యాక్చువల్గా ఏంటంటే కొమరగిరి బైపాస్లోనే వెళ్తున్నాం అనమాట. ఊరంతా రైట్ సైడ్ ఉందండి. మనం నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తున్నాం కదండి, ఊరైతే రైట్ సైడ్ ఉందండి. ఇది బైపాస్ కింద, కొమరగిరికి బైపాస్ కింద మనం అనుకోవచ్చు అండి. మనకి దీని తర్వాత ఏంటంటే ఎదుర్లంక అండి, అదే ఇంజరం ఎదుర్లంక. దాని తర్వాత యానం వస్తుందండి. మనం యానం కంటే ముందు గోదావరి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తామండి. నేను ఈ వీడియో ఏంటంటే మాధవపట్నం వరకు ఎందుకు చేస్తానన్నానంటే, ఇంతకుముందు ఏంటంటే కాకినాడ ఊర్లోని చాలా వీడియోలు చేశానండి. ఇంకా మళ్ళీ రిపీటెడ్గా చూపించడం ఎందుకనేసి, అంటే కాకినాడ బైపాస్ చూపించినట్టు ఉంటుంది కదండి. మాధవపట్నం వరకు నేషనల్ హైవే 216లో ట్రావెల్ చేద్దామండి. అంటే మనం ఎదరికి కూడా వెళ్ళొచ్చు బైపాస్లో, కానీ ఏంటంటే అవతల ఇంకా కనెక్టివిటీ లేదండి. అందుకని మాధవపట్నం తోటి ఆగిపోతానండి. అంటే ఇంచుమించుగా మనకి చల్లంగి దగ్గర డైవర్షన్ తీసుకుంటామండి. డైవర్షన్ తీసుకుని కాకినాడ బైపాస్ చేసుకుంటూ తోరంగి ఇవన్నీ బైపాస్ చేసుకుంటూ మనం మాధవపట్నం వెళ్దామండి. ఇది ఇంజరం అనే విలేజ్ అండి. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే గోదావరి బ్రిడ్జ్ వస్తుందండి. గోదావరి బ్రిడ్జ్ తర్వాత యానం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఉంది కదండి, అంబేద్కర్ స్టాట్యూ దగ్గర రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే గుత్తిందీవ్ అనే విలేజ్ వెళ్ళొచ్చండి మనం. ఇది ఎదుర్లంక చెక్ పోస్ట్ అండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఎదుర్లంక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇది గోదావరి మీద బ్రిడ్జ్ అండి, కానీ ఏంటంటే ఈ రైలింగ్స్ వల్ల ఏంటంటే మనకి గోదావరి వాటర్ అది కనిపించదండి. మనం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం కదండి, గోదావరి రివర్ దాటగానే మనం వేరే స్టేట్లోకి ఎంటర్ అవుతామండి. అదండి పాండిచ్చేరి అండి. యానం పాండిచ్చేరి స్టేట్ కదండి, అది వేరే స్టేట్ కిందే లెక్క. మళ్ళీ కొంత దూరం యానం స్టేట్లో ట్రావెల్ చేసి మనం మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతామండి. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. గోదావరి బ్రిడ్జ్ చివరికి వచ్చామండి. చూడండి, ఇక్కడ బోర్డు ఉంటుంది, నేషనల్ హైవే 216, విశాఖపట్నం 186 కిలోమీటర్స్. యానం ఏంటంటే ఈ లోపలికి వెళ్తే 2 కిలోమీటర్స్ అండి. కత్తిపూడి 68 కిలోమీటర్స్, కాకినాడ 34 అండి ఇక్కడికి.
ఇప్పుడు మనం పాండిచ్చేరి స్టేట్లో ఉన్నామండి. ఇది యానం బైపాస్ రూట్ అండి. ఫ్రెండ్స్, ఎదురు ఒక జంక్షన్ వస్తుంది కదండి, ఆ జంక్షన్లో రైట్కి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తామండి. ఆర్చ్ అది ఉంది కదండి, ఆర్చ్ కింద నుంచి యానం ఊర్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే కోటిపల్లి, రావులపాలెం వెళ్తామండి. అంటే గోదావరి గట్టు మీద ట్రావెల్ చేస్తామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్కి వెళ్తే మనం యానం ఊర్లోకి వెళ్తామండి. మనం ఇప్పుడు కాకినాడ వెళ్తా ఉన్నాం కదండి, స్ట్రైట్కి వెళ్ళిపోదామండి. యానం ఊర్లోకి వెళ్ళట్లేదండి. యానం ఊరంతా ఒకసారి వీడియో చేసి పెట్టానండి, మన ఛానల్ ఆల్రెడీ ఉందండి. ఇక్కడికి కాకినాడ 24 కిలోమీటర్స్ అండి, కత్తిపూడేమో 70 కిలోమీటర్స్ అండి. ఫ్రెండ్స్, యానం నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ అది కొంచెం ఎక్కువ ఉంటుందండి. విశాఖపట్నం 185 కిలోమీటర్స్. యానం ఏంటంటే లోపలికి 1 కిలోమీటర్ వెళ్తే యానం అండి. ఎదర్ జంక్షన్ ఉంది కదండి, ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళిన యానం వస్తుందండి, రైట్ సైడ్ వెళ్తే. యానంలో పెట్రోల్, డీజిల్ చౌకండి. ఇక్కడ యానం నుంచి వెళ్ళి వాళ్ళందరూ ఏంటంటే ఫ్యూయల్ రీఫిల్ చేసుకుని వెళ్ళిపోతారండి. దగ్గర దగ్గర 10 రూపీస్ తేడా వస్తుందండి ఆంధ్రాకి యానాకి. చూడండి, ఇవన్నీ బస్సులు ఉన్నాయి కదా, రోడ్ సైడ్ అన్నీ బస్సులు పార్కింగ్ చేసి ఉంటాయి కదండి. ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి బయలుదేరి ఊర్ల నుంచి హైదరాబాద్ అది బెంగళూరు బయలుదేరుతాయి కదండి, వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ రీఫిల్ చేసుకుని ఇక్కడే పార్క్ చేసుకుని బయలుదేరేటప్పుడు మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారండి. గోపాల్ నగర్ అటండి, యానంలో గోపాల్ నగర్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాగన్నది మీరు కామెంట్ చేయండి. అంటే మీ కామెంట్స్ని బట్టి ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అన్నది నాకు తెలుస్తుందండి. యానంకి ఆంధ్రాకి బార్డర్లో నేలపల్లి చెక్ పోస్ట్ ఉంటుందండి. నేలపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఒక్కోసారి వెహికల్స్ చెక్ చేస్తారండి. అంటే యానం నుంచి ఏమన్నా లిక్కర్స్ అవి తీసుకుని వెళ్తున్నారా అన్నది ఒకసారి చెక్ చేస్తారనమాట. యానం నుంచి మాత్రం ఆంధ్రాలోకి వైన్స్ అవి తీసుకెళ్ళడం అలౌడ్ కాదండి. ఎవరన్నా ఇన్ని తెచ్చుకోవచ్చు, అన్ని బాటిల్స్ తెచ్చుకోవచ్చు అంటే నమ్మొద్దండి, వెహికల్స్ అవి సీజ్ చేసేస్తారండి. దానికేటండి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత టర్నింగ్లో చెక్ పోస్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక్కోసారి చేపలు అవి అమ్ముతారండి, మంచి చేపలే ఉంటాయండి. మరి రేట్లు అవి ఎలాగ ఉంటాయో నాకు తెలీదు. ఇందాక మీకు యానం తర్వాత యానం నుంచి కోటిపల్లి వెళ్ళి దారి అని చెప్పాను కదండి, ఆ దారిలో కూడా ఫిష్ మార్కెట్ ఉంటుందండి. ఈవినింగ్స్ ఏంటంటే కొంచెం, అంటే ఈ టైంలో కదా, ఇంకా కొద్దిగా లేటుగా వస్తారండి. 5 ఆ ప్రాంతాల్లో వెళ్తే మీకు అక్కడ కూడా ఫిష్ మార్కెట్ ఉంటుందండి.
ఫిష్ మార్కెట్ బాగా చేపలు పీతలు అవి కూడా ఎక్కువ దొరుకుతాయండి ఆ ఏరియాలోనే. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా వెళ్ళి చూశానండి పీతలు అవి అన్నీ ఉన్నాయేమో అనేసి. కానీ పీతలు ఏంటంటే చాలా ఎక్కువ రేట్ చెప్పారండి. సింగిల్ పీత 100 రూపీస్ చెప్పారు. అందుకే ఇంక నేను తీసుకోలేదండి. ఒక పీత 100 రూపీస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇది పోలేకూరు ఏరియా అండి. పోలేకూరు చెక్ పోస్ట్, నేలపల్లి చెక్ పోస్ట్ అంటారనమాట ఈ చెక్ పోస్ట్ని. కాకినాడ వైపు నుంచి వస్తే ఇక్కడ ఈ డైవర్షన్ స్కూటర్లు వెళ్తున్నాయి కదండి, అలాగే వెళ్తే మనం యానం ఊర్లోకి వెళ్తామండి. ఈ బస్సు వెళ్తున్నది కదండి, ఆ విధంగా వెళ్తే యానం ఊర్లోకి వెళ్తాం అన్నమాట. చెక్ పోస్ట్ అని చెప్పాను కదండి, ఇదే చెక్ పోస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే వెహికల్స్ ఏమైనా యానోలో లిక్కర్ చీప్ కదండి, ఎవరైనా తీసుకుని వస్తున్నారేమో చెక్ చేస్తారనమాట. చెక్ పోస్ట్ దాటిన వెంటనే ఉన్న ఊరు పీమల్లవరం అండి. ఇంచుమించు ఇక్కడ తాళరేవు వరకు ఇక్కడ నుంచి అన్ని ఊర్లు ఒకదాని అనుకుంటే ఒకటి ఉంటాయండి. అంటే అన్నీ కలిసి ఉన్నట్టుగానే ఉంటాయండి. అంటే పూర్వం ఏంటంటే మధ్యలో గ్యాప్ ఉండొచ్చు అండి. కానీ ఏంటంటే ఇప్పుడు అన్నీ డెవలప్ అయినాయి కదండి, అందువల్ల ఏంటంటే కలిసిపోయినట్టుగా ఉంటాయండి. భీమల్లవరం తర్వాత ఏంటంటే సొంకట్రేవు తర్వాత తాళరేవు అండి. తాళరేవుకి బైపాస్ ఉందండి, కానీ మనం ఊర్లోంచి వెళ్దామండి. తాళరేవు ఊర్లోంచి వెళ్దాం అలా చూసుకుంటా. తాళరేవు ఎంట్రన్స్ అండి. మనం ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే బైపాస్, తాళరేవు బైపాస్ చేసుకుని వెళ్ళిపోతామండి. కొంచెం స్లైట్గా లెఫ్ట్గా ఉంటే తాళరేవు ఊర్లోంచి వెళ్తామండి. అంటే ఇంతకుముందు ఎప్పుడు మన వీడియోల్లోనే తాళరేవు ఊరు చూపించలేదండి, ఎప్పుడు బైపాస్లోంచి వెళ్ళిపోతుండేవాడిని. అలా తాళరేవు ఎలా ఉందో ఒకసారి మీకు చూపిద్దామనేసి తాళరేవు ఊర్లోంచి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, తాళరేవు ఊరు ఈ విధంగా ఉందండి. మనకి యానం నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు తాళరేవు అన్నది ఒక పెద్ద ఊరండి ఈ రూట్లోనే. ఇంకా ఎదరికి వెళ్ళాక మెయిన్ రోడ్లో షాపులు అవి ఉంటాయండి. ఇక్కడ SBI అయితే ఉందండి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం తాళరేవు, తహసీల్దార్ కార్యాలయము. ఇక్కడ ఒక జంక్షన్ అండి. జంక్షన్లో మనం రైట్కి వెళ్తే మళ్ళీ బైపాస్కి వెళ్ళిపోతామండి. లెఫ్ట్కి వెళ్తే అలాగే సేల అవన్నీ వెళ్తామండి. ద్రాక్షారం సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి, తాళరేవు మెయిన్ రోడ్ ఈ విధంగా ఉందండి. తాళరేవు ఊరి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
తాళరావు మెయిన్ రోడ్ అండి ఫ్రెండ్స్. తాళరావులో ఏంటంటే మెయిన్ రోడ్లోనే తూకానికి బట్టలు అమ్ముతారండి. షాపులు ఉంటాయి అన్నమాట, తూకం బట్టలు అమ్మే షాపులు ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చండి. అంటే ఫ్యాంట్ పీసులు అవన్నీ తూకానికి అమ్ముతారండి. కేజీ ఇంత అనేసి అమ్ముతారనమాట. షర్ట్ పీసులు, ఫ్యాంట్ పీసులు ఇలాంటివన్నీ కేజీ ఇంత అనేసి అమ్ముతారండి. అందులో కొన్ని బాగుంటాయి, కొన్ని అటు ఇటుగా ఉంటాయండి. చాలా షాపులు ఉంటాయండి ఇక్కడ. 4-5 షాపులు ఉన్నాయండి వరుసగా. తాళరావు ఊరైతే బాగానే ఉందండి. మెయిన్ రోడ్డు వెడల్పుగానే ఉంది. పూర్వం ఏంటంటే ఇంచుమించుగా ఈ రోడ్డు మీద ఉండేదండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు బైపాస్ డెవలప్ అవడంతో అటుపక్క కూడా డెవలప్ అయిందండి బాగానే. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ రష్గా ఉందండి. తాళరావు చుట్టుపక్కల పల్లెటూర్లు ఎక్కువ అండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ తాళరావు ఒక బిజినెస్ సెంటర్ లాగా ఉంటుందండి. షాపులు అవి బాగా రష్గా ఉంటాయండి ఈ ఏరియాలోనే. చూసారా, ఏదో సంత జరుగుతున్నట్టు ఉందండి రష్ ఇక్కడ. ఇంకా తాళరావులోనే ఉన్నా అండి. తాళరావు మెయిన్ రోడ్ అండి ఇది. మనకి రైట్ సైడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. రోడ్డు వేస్తున్నట్టున్నారండి. మొత్తం అన్ని రాళ్ళ కుప్పలేసి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తాళరావు మెయిన్ రోడ్ ఈ విధంగా ఉందండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు కొంచెం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో ఎలాగన్నది కూడా కామెంట్ చేయండి. మొత్తానికి తాళరావు బాగానే ఉందండి. అన్ని రకాల షాపులు ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయండి. ఆల్మోస్ట్ తాళరావు ఊరు బయటకు వచ్చామండి. ఈ ఏరియాలో ఏంటంటే మళ్ళీ తాళరావు బైపాస్లో మనం కలుస్తామండి. నేషనల్ హైవే 216లోకి వచ్చేస్తామండి ఇక్కడ. మనం మళ్ళీ నేషనల్ హైవే 216లోకి వచ్చామండి. తాళరావు తర్వాత వచ్చే ఊరు ఏంటంటే కోరంగి అండి. కోరంగి ఊరండి. చూడండి, కోరంగి బోర్డు ఉంది కదా ఇక్కడ. కోరంగి తర్వాత తాళరావు, సీతారాంపురం ఇవన్నీ దగ్గరగా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ రోడ్లో అయితే ట్రాఫిక్ మాత్రం ఎక్కువగానే ఉంటుందండి. శ్రీరామ ట్రావెల్స్ బస్ అండి. 2 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
కోరంగి ఊరు ఈ విధంగా ఉందండి. కోరంగి ఊరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కోరంగి ఊరు ఆల్మోస్ట్గా రోడ్డు కట్టి ఇటు ఉంటుందండి. కోరంగి పోలీస్ స్టేషన్ ఏరియా అండి. కోరంగిలో కొద్దిగా షాపులు ఉంటాయండి. తర్వాత వీళ్ళకి ఏం కావాల్సిన తాళరావు వెళ్తారండి, యానం వెళ్తారండి. ఇటుపక్క కాకినాడ ఉంటుందండి. అంటే యానం తాళరావు దగ్గర అండి, కాకినాడ కొంచెం దూరం కదా. కోరంగి ఊర్లో కూడా బిల్డింగ్స్ అవి బాగున్నాయండి. చూశారు కదండి, కోరంగి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. పటోలా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఈ పటోలా బ్రిడ్జ్కి ఏంటంటే ముందు రైట్ సైడ్ అంతా రైలు చెరువులు అవి ఉంటాయండి. ఇదే పటోలా బ్రిడ్జ్ అంటారండి. ఈ ఏరియాలో ఏంటంటే పటోలా బ్రిడ్జి, మట్లపాలెం బ్రిడ్జి అలా బ్రిడ్జ్లు ఉన్నాయండి. పటోలా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది పటోలా అండి. అంటే పటోలా ఊరికి దగ్గరలో ఉన్నది కాబట్టి దాన్ని పటోలా బ్రిడ్జ్ అంటారండి. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఈ రూట్లో చాలా బ్యారియర్స్ పెట్టి ఉంటాయండి. కోరంగి దగ్గర ఒకటి, పటోల దగ్గర ఒకటి, తర్వాత చొల్లంగిపేట, ఈ ఊర్లో అన్నిటిలోనే బ్యారియర్స్ పెట్టి ఉంటాయండి స్పీడ్ కంట్రోల్ చేయడానికని. చూడండి ఫ్రెండ్స్, ఎదుర స్కూల్ పిల్లలు ఎవరైనా నడుచుకుంటూ వస్తున్నారు. ఇది ఏ స్కూల్లో మరి తెలీదు. గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా అండి. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఉంది. తర్వాత ఈ రోడ్లో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయండి. పటోలా తర్వాత మట్లపాలెం విలేజ్ అండి. మట్లపాలెం విలేజ్ అమ్మవారి టెంపుల్ ఫేమస్ అండి. మట్లపాలెం విలేజ్ ఈ విధంగా ఉందండి. మట్లపాలెం విలేజ్లో అనేటంటే మనకి రైట్ సైడ్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఆ బస్సు ఉంది కదండి, బస్సు దగ్గర రైట్ సైడ్ అండి. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లక్షవారం ఎక్కువ భక్తులు వస్తారండి. తర్వాత ఫ్రెండ్స్, ఈ మట్లపాలెం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఇది మట్లపాలెం కొత్త బ్రిడ్జ్ అండి. దీని పక్కనే పాడుబడిన పాత బ్రిడ్జ్ ఉంటుందండి. రైట్ సైడ్ కింద, అంటే కెమెరాలో కనిపించట్లేదు. చూడండి, ఆ వ్యాన్ అవి ఉన్నాయి కదా, ఇదంతా ఏంటంటే పాత బ్రిడ్జ్ అండి. పాత బ్రిడ్జ్ మీద తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి. ఫిష్ మార్కెట్ జరుగుతుంది అనమాట. హోల్సేల్ మార్కెట్ అండి.
తెల్లవారుజాము 4 గంటలకే చీకటితో మొదలైపోతుందండి. పొద్దుట 7 o'clockకి 7:30కి క్లోజ్ అయిపోతుందండి. ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండదండి. పూర్తిగా ఈ రోడ్డు 100 ఆటోలు అనమాట. 100 ఆటోలు ఇక్కడ పొద్దుటే వస్తే ఇక్కడ ఉంటాయండి. అంటే చేపలు ఇక్కడ కొని ఊర్లలో తీసుకెళ్ళి అమ్ముతారు కదండి, వాళ్ళందరూ ఇక్కడ పర్చేస్ చేస్తారనమాట. వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఫిష్ అది తీసుకెళ్ళడానికి ఆటోలు ఇక్కడ ఉంటాయండి. పొద్దుటే 4 ఆ ప్రాంతంలో వస్తే ఇక్కడ మార్కెట్ జరుగుతుంటుందండి. చీకట్లోనే లైట్లు అవి పెట్టుకుని అమ్ముతుంటారండి. ఇదంతా మట్లపాలెం విలేజ్ అండి. తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, జీ వేమవరం అనేసి డైరెక్షనల్ బోర్డు ఒకటి ఉంది కదా. ఇదేంటంటే ఈ అదర్ జంక్షన్లోని రైట్ డైవర్షన్ తీసుకుంటే జీ వేమవరం అనే ఊరు వెళ్తామండి. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి. చాలా బాగుంటుందండి. అదొక ఆశ్రమం లాగా ఉండి ఎవరో స్వామీజీ పెట్టారండి. జిఆర్ స్వామి అంటే పేరు అయితే నాకు గుర్తులేదు. స్వామీజీ పెట్టారు. చాలా బాగుంటుందండి ఆశ్రమం. అందులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. చొల్లంగిపేట విలేజ్కి వచ్చామండి. మట్లపాలెం తర్వాత చొల్లంగిపేట, తర్వాత చొల్లంగి జంక్షన్, చిన్న చొల్లంగి అండి. అక్కడి నుంచి మనం కాకినాడ బైపాస్లోకి డైవర్షన్ తీసుకుంటామండి. ఇదైతే చొల్లంగిపేట విలేజ్ అండి. చొల్లంగిపేట విలేజ్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జంక్షన్లో మనం రైట్ టర్న్ తీసుకుని రైట్ డైవర్షన్ తీసుకుని వెళ్తే మనకి కోరింగ మడ అడవికి వెళ్తామండి. కోరింగ ఫారెస్ట్ తెలుసు కదండి, అక్కడికి వెళ్తాం అనమాట. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంటుందండి. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కదండి, ఆ వీడియో అండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లెఫ్ట్ డైరెక్షనల్ బోర్డ్స్ ఉన్నాయి కదండి. ఈ జంక్షన్లో లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే మనం గురసనాపల్లి అనే ఊరు వెళ్తామండి. ఈ రోడ్డు ఏంటంటే అవతల కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళే రోడ్డు ఉంది కదండి, అక్కడ మళ్ళీ నడకుదురు దగ్గర కలుస్తుందండి. అంటే ఈ రూట్ నుంచి మళ్ళీ మనం రామచంద్రపురం వెళ్ళి రోడ్లోకి వెళ్ళొచ్చండి, ఈ గురసనాపల్లి ఊరు నుంచి. గురజనపల్లి ఊర్లో ఏంటంటే ఎక్కువ సాల్ట్ ల్యాండ్స్ అవి ఉంటాయండి. ఒకప్పుడు ఏంటంటే సాల్ట్ అది పండేదండి. ఇప్పుడు అంతా సాల్ట్ పంట అది లేదండి, అక్కడ కూడా లేదు. గురజనపల్లి ఊరు గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. చొల్లంగి గురజనపల్లి ఏరియాల నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీనరీ ఉంది కదండి. ఇవి ఏంటంటే మ్యాంగ్రోవ్స్ అండి, అంటే మడ అడవులు అంటారు కదా, మడ చెట్లు అండి. కోరింగ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది కదండి, అలాగే ఇవి కూడా మడ చెట్లు అండి. ఇవి మనకి ఏంటంటే ఈ గురజనపల్లి జంక్షన్ నుంచి చొల్లంగి రేవు వరకు ఈ చెట్లు ఉంటాయండి.
ఇదంతా చొల్లంగి ఏరియా అండి. చొల్లంగి కాలువ దాటుతున్నాం మనం. ఇక్కడ కూడా ఫిష్ మార్కెట్ అది ఉంటుందండి. మీకు ఏంటంటే ఫిష్ చేపలు అవి ఈ రోడ్డు ఆరును కూడా అమ్ముతుంటారండి. చూడండి అక్కడక్కడ కూర్చుని ఉంటారు చేపలు అవి పెట్టుకుని. చూడండి ఎదర ఆగారు కదా, మనుషులు ఆగారు కదండి, అక్కడ కూడా చేపలు అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కాకినాడ ఊర్లోకి వెళ్తామండి. మనం స్లైట్గా లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే కాకినాడ బైపాస్లోకి వెళ్ళిపోతామండి. చూడండి ఈ జంక్షన్ వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదా, అలాగ వెళ్తే కాకినాడ ఊర్లోకి వెళ్తామండి. నేను ఇప్పుడు కాకినాడ ఊర్లోకి వెళ్ళటం లేదండి. ఈ డైవర్షన్ తీసుకుని బైపాస్లో మాధవపట్నం వెళ్తున్నానండి. అంటే ఇంతకుముందు వీడియోల్లోనే చాలా వీడియోల్లో కాకినాడ ఊరంతా చూపించానండి. మనం ఈ రూట్లో వెళ్తేనేంటంటే బైపాస్ కూడా ఎలా ఉన్నది అన్నది మన ఛానల్లో చూపించవచ్చు కదండి. అందుకని ఈరోజు బైపాస్లో ట్రావెల్ చేసి మాధవపట్నం వరకు వెళ్తానండి. ఈ బైపాస్లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ కనెక్టివిటీ లేదు కదండి, అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుందండి. చూడండి రోడ్డు అంతా ఖాళీగానే ఉంది ఇంచుమించుగానే. అంటే మాధవపట్నం నుంచి ఇటు చొల్లంగి వరకు రావచ్చండి. తర్వాత మధ్యలో ఏంటంటే ఈ రైల్వే ఫ్లైఓవర్ కనెక్టివిటీ అవ్వలేదండి. అందువల్ల ఏంటంటే కాకినాడ పూర్తిగా బైపాస్ చేసుకుని వెళ్ళలేమండి. రైల్వే ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ అది పూర్తయిపోతే మనకి యువతల చొల్లంగి దగ్గర బైపాస్లోకి ఎంటర్ అయితే మళ్ళీ తిమ్మాపురం అవతల కాకినాడ అవతల బైపాస్ చేసుకుని తిమ్మాపురం అవతల మళ్ళీ కత్తిపూడి రోడ్లో కలుస్తామండి. చూడండి ఫ్రెండ్స్ కాకినాడ బైపాస్ ఈ విధంగా ఉందండి. ఇది ఏంటంటే యాక్చువల్గా చొల్లంగికి తోరంగికి మధ్యలో ఉన్న పార్ట్ అండి. ఫ్రెండ్స్ ఎదురున్న డైరెక్షనల్ బోర్డు చూడండి. అంటే మనం ఆ ర్యాంపులోకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్తే ఎదురుకి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రామచంద్రపురం వైపు వెళ్ళిపోతామండి. ఆ సర్వీస్ రోడ్లోనే ఎదురుకి వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి రైట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే జగన్నాథపురం వెళ్తామండి. అదే అండి తోరంగి నుంచి జగన్నాథపురం వెళ్తాం అన్నమాట. మనం మాధవపట్నం వెళ్తా ఉన్నాం కదండి, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నానండి. ఇదంతా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా తోరంగి ఏరియా అండి. ఇదేంటంటే పూర్తిగా కనెక్టివిటీ అయిపోతే దీని మీద ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చండి. ప్రస్తుతానికైతే ఏం ట్రాఫిక్ లేదండి. అదే మనం మెయిన్ రోడ్లోంచి వెళ్ళి మాధవపట్నం వెళ్ళాలంటే చాలా టైం పడుతుందండి. ఇలాగైతే చాలా ఈజీగా చాలా బేగా వెళ్ళిపోతాం అన్నమాట. ఈ రోడ్డు ఏంటంటే ప్రస్తుతం మనం తోరంగి నుంచి మాధవపట్నం వెళ్ళి దారిలో ఉన్నామండి. అంటే తోరంగి నుంచి మాధవపట్నం మధ్యలో ఉన్న స్ట్రెచ్లో ఉన్నామండి. ఫ్రెండ్స్ ఈ రోడ్డు తయారయ్యాక ఈ ఏరియాలో కూడా లేఅవుట్స్ తయారైనాయండి. చూడండి ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్స్ అండి ఈ ఏరియాలో కూడానే. ఈ బైపాస్ రోడ్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉంది, అక్కడ గతుకులు అవి లేవు. తర్వాత ఏంటంటే ట్రాఫిక్ అస్సలు లేదండి, చాలా ఖాళీగా ఉంది.
ఇక్కడ ఏంటంటే ఎదుర సర్వీస్ రోడ్లోకి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మామిడాడ వెళ్తూ ఉండే, సర్వీస్ రోడ్లో వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంద్రపాలెం మీదుగా కాకినాడ వెళ్తామండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే కాకినాడ ఉప్పుటేరు మీద ఉన్న బ్రిడ్జ్ అండి. ఈ సర్వీస్ రోడ్ అండి నేను చెప్పింది. ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే గొల్లల మామిడాడ వెళ్తామండి. అదే రైట్కి వెళ్ళిపోతే ఇంద్రపాలెం నుంచి కాకినాడ ఊర్లోకి వెళ్తామండి. అంటే మనం యాక్చువల్గా కోవాడ ఏరియాలో ఉన్నాం అనమాట అండి. కాకినాడ బైపాస్ రూట్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఓవరాల్గా వీడియో ఎలా ఉన్నది అన్నది కూడా చెప్పండి ఒకసారి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఈ పార్ట్ ఈ మధ్యనే వేసినట్టున్నారండి. కొత్తగా ఉంది రోడ్ అయితే, ఇంకా మార్కింగ్స్ అవి లేవు. రోడ్ ఇంకా కొత్తగా ఉందండి. ఈ రోడ్డు కొత్తది కదండి, కొంతమంది వాకింగ్ అది కూడా చేస్తున్నారు. ఈవినింగ్ వాకింగ్ అది ఈ రోడ్లో చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ మీద ఈ హైట్లో చూస్తే లేఅవుట్లు అవి కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, లేఅవుట్ ఒకటి కనిపిస్తుందండి. ఎదర్ జంక్షన్లో లెఫ్ట్కి వెళ్తే గంగనాపల్లి వెళ్తామండి, రైట్కి వెళ్తే ప్రతాప్ నగర్ వెళ్తామండి. ఈ జంక్షన్ అండి, లెఫ్ట్కి గంగనాపల్లి, రైట్కి ప్రతాప్ నగర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా లెఫ్ట్లో లేఅవుట్ అయిందండి. పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయండి ఈ రూట్లో కూడానే. అంటే మనం ఎప్పుడు ఇటు పక్క తిరగం కదండి, అందువల్ల తెలీదు. ఈ ఏరియాలో కూడా పెద్ద వెంచర్స్ వేసారండి. మరి కాస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, నాకైతే ఐడియా లేదండి ఈ ఏరియాలో రేట్లు ఎలాగున్నాయి అన్నది. ఫ్రెండ్స్, ఈ జంక్షన్లో ఏంటంటే లెఫ్ట్కి వెళ్తే రామేశ్వరం వెళ్తామండి, రైట్కి వెళ్తే మాధవపట్నం వెళ్తామండి. ఈ వీడియో ఏంటంటే మురమళ్ళ నుంచి కాకినాడ దగ్గర మాధవపట్నం అని చెప్పాను కదండి, మాధవపట్నం ఆల్రెడీ రీచ్ అయిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఫ్రెండ్స్, వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.